యేసు రక్తములో ఏమి చేస్తుందో తెలుసా? మొదట నీ పాపములు క్షమిస్తుంది, రెండవదిగా నేను పరిశుద్ధపరుస్తుంది, మూడవదిగా దూరముగా ఉన్న వారిని సమీపముగా తీసుకువస్తుంది. రక్తము సిలువలో చిందించి ఆ పరిశుద్ధమైన రక్తము మేకుల ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ఆ కాళ్ళలో మేకుల ద్వారా, పక్కలో పల్లెపుపోటు ద్వారా, ఇదిగో ముళ్ళ కిరీటము ద్వారా, ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన ఏమి చేశారో తెలుసా? దూరముగా వెళ్ళిపోతున్నా, పారిపోతున్నా, నరకములోనికి వెళ్ళిపోతున్నా, పాతాళములకు వెళ్ళిపోతున్నా, పందుల సహవాసములోనికి వెళ్ళిపోతున్నా ఆ మనుషులను, కుటుంబాల్ని దేవాది దేవుడు సమీపముగా తీసుకువచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన రక్తము వలన, ఆయన విలువైన రక్తము వలన. తల్లి పైన కుమారుడు అంటూ ఉన్నాడు, నన్ను కూలివాణిగా ఉంటాను, ఒక పనివాడిగా ఉంటాను. కానీ తండ్రి అంటూ ఉన్నాడు, నువ్వు కూలివాణిగా పనివాడిగా ఉండవద్దు, కానీ నువ్వు నా యొక్క జ్యేష్ఠ కుమారుడిగా ఉండాలి. హల్లెలూయా. తండ్రికి నిన్ను కలిపేది ఏమిటో తెలుసా? యేసయ్య రక్తం. నువ్వు దూరముగా ఉన్నవారిని సమీపముగా తీసుకువచ్చి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి నీకు విందు చేయించేది ఏమిటనంటే తండ్రి యొక్క రక్తము. తల్లి అందుకే దావీదు అంటూ ఉన్నాడు, అయ్యా నేను తప్పిపోయిన కుమారుడు వల్లే తప్పిపోయాను, ఇదిగో పందులతో సహవాసం చేశాను ప్రభువా, చంపించకుండా మనుషులను, నిర్దోషమైన రక్తాన్ని ఒలిగించాను ప్రభువా, నన్ను కాపాడు, నన్ను కాపాడు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపములు ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, నీ రక్తధారులను కడుగు ప్రభువా, విశ్వపు వలన నన్ను కడుగు ప్రభువా, నా నుంచి పరిశుద్ధ ఆత్మ దేవుని తీసివేయకు ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? యేసు రక్తం. యేసు రక్తము నిన్ను నీ తండ్రిని ఏకం చేస్తుంది, యేసు రక్తము నిన్ను నీ వాక్యాన్ని ఏకం చేస్తుంది, యేసు రక్తము నిన్ను పరిశుద్ధ ఆత్మదేవులో ఏకం చేసేది ఏమిటో తెలుసా? యేసు రక్తము. తల్లి ఈరోజు నీవు నేను తప్పిపోతే, పాపం వల్ల, పాప చేష్టల వల్ల తప్పిపోతాయని అంటూ ఉన్నాడు. నీ అంధకార శక్తి క్రియలను, ప్రతి పాపమును లయమ చేసి ఆయన గృహములో, రాజ్య గృహములో ఉంచడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు రక్తం ఒకటి పాప క్షమాపణ కలుగ చేస్తూ ఉంది, రెండవది ఏమిటయ్యానంటే పరిశుద్ధులుగా తీరుస్తోంది, మూడవదిగా ఏమిటనంటే దూరముగా ఉన్నవారిని సమీపస్తులుగా తయారు చేస్తుంది. ఈరోజు దూరముగా ఉంటూ ఉన్నావా? ఈరోజు దూరముగా వెళ్ళిపోతూ ఉన్నావా? సంఘాన్ని విడిచి, సాహసాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నావా? వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నావా? దావీదు వలె ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా, ఇదిగో నా పాపములు కడుగు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే నన్ను కడుగు ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ నుండి నన్ను తీసివేయకు ప్రభువా. నేను